చేస్తున్నాడు. ఈ పైన కనిపించే ఎలక్ట్రికల్ పోల్స్ లైన్లు కూడా ఇంతకుముందు వస్తా ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారితో మాట్లాడినారు. వీటన్నిటిని కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ చేస్తే ఇది ఒక గొప్ప నగరంగా వస్తుంది కదా. ఎక్కడికక్కడ వైర్లు లైన్లు కనిపిస్తున్నాయి. దీన్ని ఏ రకంగా అండర్ గ్రౌండ్ కేబుల్ చేయాలనో ఆలోచన చేయండి అని, ఈ రకంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని ఆనాడు కులీ కుతుబ్షాయి ప్రజలతో నిండి ఉండాలి అని కోరుకున్నాడు. కానీ నేనేం కోరుకుంటున్నా, భారత్ ఫ్యూచర్ సిటీలో అంటే ప్రపంచంలో 500 ఫార్చ్యూన్ కంపెనీస్ అని ఉంటాయి. అంటే ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన అత్యధిక వ్యాపారాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న కంపెనీలను ఫార్చ్యూన్ 500 కంపెనీలు అంటారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ లాంటి వీటిని అన్నిటినీ లెక్కగట్టి అన్ని రకాలుగా గొప్ప కంపెనీలను ఫార్చ్యూన్ 500 కంపెనీలు అంటారు. ఇప్పటి వరకు మన నగరంలో 85 మాత్రమే ఉన్నాయి ఆ ఫార్చ్యూన్ 500 కంపెనీలలో. రాబోయే 10 ఏళ్లలో నా లక్ష్యం ఫార్చ్యూన్ 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలి. ప్రపంచంలో ఉండే ప్రతి కంపెనీ గొప్ప కంపెనీ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా ఫార్చ్యూన్ 500 కంపెనీలను మీ గ్రామానికి మీ ఊరికి తీసుకొచ్చి ఇదొక పెద్ద గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఈరోజు మన ప్రభుత్వం చేస్తుంది. అందుకే మిత్రులారా, ఇందులో సహకరించండి. చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుందాం. కోర్టుకెళ్ళి సంవత్సరాల కొద్దీ తిరిగి అడ్వకేట్ల ఫీజులు ఇచ్చి రావాల్సిన నష్టపరిహారం మనకు రాకుండా పోతే ఈ ప్రాంతంలో భూముల రేట్లు కూడా ఎక్కడికి పెరిగిపోతాయో తెలియదు. ఆనాడు కూడా మీకు వచ్చే నష్టపరిహారం తక్కువ వస్తే మీరు ఏమీ కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది. అందుకే ప్రభుత్వం ఉదారంగా మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. మీతో కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరో కోర్టేందుకు, నేను కూర్చొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఒక మెకానిజాన్ని ఎవాల్యూ చేస్తా. మల్రెడ్డి రంగారెడ్డి గారు, కేఎల్ఆర్ గారు సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులను కూడా సహకరించమని నేను అడుగుతున్నా. వాళ్ళ సమస్యల్ని పరిష్కరిద్దాం. కోర్టులో చుట్లు తిప్పకండి. ఓ సినిమాలో చెప్తారు, కోర్టులో ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడంట, కోర్టులో గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడంట. ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతోని వాని సంసారం మొత్తం దివాలా తీసి వాడు మొత్తం సర్వం కోల్పోతాడు అని. ఓడినోడు కోర్టులో వేస్తాడు, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. అట్లనే ఈరోజు మీరు న్యాయవాదులను బతికించడానికో లేకపోతే రాజకీయ పార్టీలు ఉసిగొల్పితే వాళ్ళ చిక్కుల్లో మీరు పడకండి. మీ కేసులను అన్నిటినీ సావధానంగా పరిష్కరించే విధంగా ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు, అదేవిధంగా టీజీఐఏసీ ఎండి అధికారులకు నేను సూచనలు చేస్తున్నా. తక్షణమే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అమ్మికబుల్గా దీన్ని సెటిల్ చేసి వాళ్ళకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా. మా పెద్దలు శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు. ఈ ఫ్యూచర్ సిటీకే కాదు మొత్తం రంగారెడ్డి జిల్లాకు కూడా వారు ఇన్ఛార్జ్ మినిస్టర్. వారితో కూర్చోండి. మీరు కేఎల్ఆర్ గారో మల్రెడ్డి రంగారెడ్డి గారో లేకపోతే ఇక్కడ ఉండే కార్పొరేషన్ చైర్మన్ల సహకారం తీసుకొని కొద్ది మంది రైతులు అక్కడికి వెళ్ళి కూర్చొని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుందాం. కోర్టులో కూర్చుంటే చట్టానికి అనుమతించేదానికంటే ₹1 కూడా ఎక్కువ ఇవ్వడానికి లేదు. కానీ కోర్టు బయట కూర్చొని కన్సెంట్తో చేసుకుంటే మనం కొంచెం లిబరల్గా మీకు నష్టపరిహారం ఇవ్వడానికి ఉంటుంది. ఏదో ఒక మార్గం చూపిస్తా మీకు. మీ నష్టం, మీ కష్టం, మీ తాతల ముత్తాతల ఆస్తి గుంజుకొని నేనేం తీసుకెళ్ళను. నేను ఎవ్వరికి అన్యాయం చేయడానికి ఇక్కడ లేను. అందరికీ న్యాయం చేసుకుంటూ అభివృద్ధి పదం వైపు నడిపించడం కోసం నేను ఇక్కడున్న. భూముల విలువ నాకు తెలుసు. ఎందుకంటే భూమితో నాకున్న సంబంధం వ్యవసాయమే కాదు, వ్యాపారంలో కూడా భూమితోని నాకు సంబంధాలు ఉన్నాయి. భూమి విలువేందో నేను అర్థం చేసుకోగలిగినోని. మీ భూములను అప్పనంగా గుంజుకోవాలన్న ఆలోచన లేదు. మీకు న్యాయం చేసి తీసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్దాం. ఇదే కాకుండా చివరిగా ఒక మాట ఇవ్వదలుచుకున్నా. ఇవాళ ప్రారంభించినవి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కానీ లేకపోతే ఈ రోడ్లు కానీ పక్కనే నిర్మాణం జరుగుతున్న స్కిల్స్ యూనివర్సిటీ ఎప్పుడొస్తుందో అని అనుకోకండి. డిసెంబర్ నెలలో ప్రారంభించుకుంటాం. నెలకు 3 సార్లు నేను వచ్చి ఇక్కడనే కూర్చుంటా. ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీడు పెట్టుబడులు పెట్టాలని నన్ను కలవడానికి వస్తే సచివాలయంలో కాదు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్లో నేను కూర్చుంటా. ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా.
మీ సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రి డిసెంబర్లో ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేపడతాడు. అదేవిధంగా నెలకు 4 సార్లు మా ఉప ముఖ్యమంత్రి గారిని, మా శ్రీధర్ బాబుని ఇక్కడ వచ్చి కూర్చొని కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా వారిద్దరు కూడా నేను సూచన చేస్తున్నా. మనం ఉంటే వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తాయి. వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తే ఈ సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం